సాధు సుందర్ సింగ్ గారి యొక్క పరలోకపు దర్శనములు. నేను ఈ యొక్క బుక్ చదువుతున్నప్పుడు నాకు ఏడో అధ్యాయంలో కనబడిందేంటంటే, అహంకారము గల పాదిరి గారు, దీనుడైన సంఘ సభ్యులు. అయితే ఇదంతా కూడా సాధు సుందర్ సింగ్ గారి యొక్క దర్శనం. అయితే ఆ దర్శనంలో ఏంటంటే, ఒక పాస్టర్ గారు మరణించారంట. మరణించి ఆయన పరలోకానికి దేవదూతల ద్వారా కొనబడుతున్నారంట, తీసుకెళ్ళబడుతున్నారంట. అయితే ఈ దేవదూతలు పరలోక దర్శనం ఎలా ఉంటదంటే, ఒక గదులుగా ఉంటదంట. ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి ఎలా ఉంటదో అలా ఉంటదంట. అలా ఉన్నప్పుడు ఏంటంటే, ఇతన్ని ఒక ఒక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆపేశారంట. ఇంకో వ్యక్తిని తనకన్నా ముందుగా తీసుకెళ్తున్నారంట. అయితే అప్పుడు ఈయన అడుగుతున్నారంట, ఈ పాస్టర్ గారు, "అయ్యా, నన్నిక్కడే వదిలేశారు. ఇంకో అతన్ని ఇంకో ముందుకు తీసుకెళ్లారు. ఎందుకు?" అంటే ఆ దేవదూతలు చెప్తున్నాయి ఏంటంటే, "మీరు ఇంకా నేర్చుకోవాల్సినది ఇంకా చాలా ఉందయ్యా" అని చెప్పాయంట. అప్పుడు ఈ పాస్టర్ గారు అహంకారంతో ఏమంటున్నారంటే, ఆవేదన చెందిన పాస్టరు, "పరలోకము చేరు మార్గము గురించి నా జీవిత కాలమెల్లా బోధించితిని. ఇంకాను నేను నేర్చుకోవాల్సినది ఏమి ఉన్నది? ఇదంతా నాకు తెలుసు" అని పలికెను. ఏం ఏం చెప్తున్నారంట? "నాకంతా తెలుసు. పరలోకం గురించి నేను అనేక సార్లు బోధించాను. అనేక సార్లు నేను మాట్లాడాను. అయినా సరే నేను ఇంకా నేర్చుకోవాల్సిందేముంది?" అనేసని అన్నారంట. అప్పుడు ఆ దేవదూతలు చెప్పిందేంటంటే, "నువ్వు కనపరిచిన అహంకారము నీవు ఆయనను చూడకుండాను, అంటే నీ అహంకారంతో నువ్వున్నావు. మేమెవరిని తీసుకెళ్ళామో వారిని నువ్వు చూడలేదు. అతను ఎవరంటే నీ సంఘములోనే ఒక విశ్వాసి. అతను నీ సంఘములోనే ఉన్నటువంటి ఒక విశ్వాసి. ఆయనకి ఎటువంటి అహంకారం లేదు. అందుకని ముందుకెళ్ళాడు." అయితే ఇక్కడ మళ్ళీ దేవదూత చెప్తున్నదేంటంటే, "నువ్వు ఉన్నత స్థానం చేరకుండా అడ్డగించుచున్నది అహంకారము. దానికి విరుగుడు ఏంట్రా అంటే వినయము. వినయమును ఎప్పుడైతే నువ్వు అభ్యసిస్తావో, వినయంతో నువ్వెప్పుడైతే ఉంటావో, నువ్వు ఆ స్థానానికి నువ్వు చేరుకోగలవు. నువ్వు ఆ ముందుకనేది నువ్వు వెళ్ళగలవు. నీలో వినయము లేనంత కాలం నువ్వెక్కడుంటావంటే ఇక్కడే ఉంటావు." నా ప్రియమైన సంగమా, నేను చెప్పాల్సిందేంటంటే, ఎప్పుడు కూడాను మనలో అహంకారము అనేది ఉండకూడదు. గర్వము అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుడు పట్ల మనం వినయము కలిగి ఎప్పుడైతే ఉంటామో, మనం గూడాను ఆ సంఘ సభ్యుడు ఎలాగైతే ముందు స్థానానికెళ్ళాడో, మనము గూడా అలా వెళ్ళగలము. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా మన వినయంతో ఆయన్ని ఏకీభవిద్దాం. మన గర్వాన్ని, మన యొక్క అహంకారాన్ని విడిచిపెట్టి ముందుకు సాగుదాం. ఆమేన్.